సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సంక్రాంతికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చినట్టు ఎన్నికల సమయం కాబట్టి మళ్ళీ కొత్త నాయకులు వస్తుంటారని, ప్రజలు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు తెలపాలని కోరారు. ఎక్కడ మనకు ఆయిల్ ఇంజన్ లేకపోవు, ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఆయిల్ ఇంజన్ మీద డీజిల్ పోసుకొని నడుపుకొని రైతులు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక నీ డబుల్ ఇంజన్ అట్లున్నది. తెలంగాణలో ఎక్కడైనా ఆయిల్ ఇంజన్ కనబడుతుందా? బోరు బండి కనబడుతుందా? బోరు బండ్లు మాయమైనాయి, ఆయిల్ ఇంజన్లు మాయమైనాయి, కరెంటు మోటార్లు మరమ్మతు చేసే దుకాన్లు కూడా మాయమైనాయి. మోటార్ కాలుడే బంద్ అయిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుడే తక్కువ అయిపోయాయి. ఇంత మంచి సౌలతు ఎక్కడ కూడా జరగదు. మన మండలం గొప్ప మండలం, మన సిద్దిపేట మండలం. ఆదర్శ గ్రామాలు, ఎంత అద్భుతంగా జాతీయ స్థాయి అవార్డులు. ఈ సిద్దిపేట రూరల్ మండలం ఢిల్లీలో అవార్డు తెచ్చుకున్నది, జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్నది. ఉత్తమ మండలంగా రాష్ట్రంలో కాదు, దేశములోనే ఉత్తమ మండలంగా అవార్డు తెచ్చుకున్న మండలం ఈ సిద్దిపేట రూరల్ మండలం. ఎన్ని అవార్డులు! పెద్దలింగారెడ్డిపల్లికి అవార్డు వచ్చింది, ఇరుకోడుకు అవార్డు వచ్చింది, చిన్నగుండవెల్లికి అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినాయి మన గ్రామాలకని నేను చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ చింతమడక చెరువులు దుంకుతలేవు, మాచాపూర్కు నీళ్లు వస్తలేవు. ఇవాళ సిత్రాంపల్లి ఆదర్శ గ్రామం కాలేదు. రావురుక్ల చెరువు 2 నెలలకెళ్ళి మత్తడి దుంకుతూనే ఉన్నది. ఇవాళ రాంపూర్ వాళ్ళు బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఊరు ఆ ఊరు కాదు, అన్ని గ్రామాలను చక్కగా మనం ఆదర్శంగా చేసుకున్నాం. మా బుస్సాపూర్ వాళ్ళకైతే ఎటు చూసినా రోడ్లే రోడ్లు. బుస్సాపూర్ రోడ్ అయితే నేషనల్ హైవే లెక్క అయిపోయింది. బుస్సాపూర్కెళ్ళి రావురుక్లకెళ్ళి పుల్లూరు మీదకి, పుల్లూరు బండ పక్కకెళ్ళి పోయే రోడ్డు నేషనల్ హైవే లాంటి రోడ్డు ఇవాళ మన పక్క నుంచి పోతున్నది. మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి గుడి 2 కోట్ల రూపాయలతోని ఆ పుల్లూరు దేవాలయాన్ని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలియంది కాదా? ఆనాడు కనీసం తవ్వలేకపోవు, కరెంటు లేకపోవు, బండ మీద నీళ్ళ సౌకర్యం లేదు. ఇవాళ 2 కోట్ల రూపాయలతోని పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి గుడిని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలియంది కాదు. ఇట్లా ఏ ఊరు చూసినా ప్రతి ఊర్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం. మరి మీరు కూడా ఆలోచించాలి. ఇంత మంచిగా చేసుకుంటున్నాం కదా, మరి తాపగోడు వస్తాడు సంక్రాంతి పండుగ ముంగట, వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వాళ్ళ కోపానికి వస్తారు మాతో పోల్చిన వాడిని. వాళ్ళు వచ్చినట్టు ఈ మళ్ళీ కాంగ్రెస్ ఓడో బీజేపీడో వస్తాడు. ఎవడన్నా కనబట్టాడా చెల్లె? మరి ఇన్నేళ్ళు ఇప్పుడంటే 6 నెలలకు ఓట్లున్నాయి. మరి 4.5 ఏళ్ళు ఎవరున్నారు మీతోని? పండుగ అయినా, ఏ ఊళ్ళో బీరప్ప దేవుడు పండుగ ఉన్నా, ఎల్లమ్మ పండుగ ఉన్నా, మీ పోషమ్మ తల్లి పండుగ ఉన్నా, మరి ఏ పండుగ ఉన్నా మీరు పిలిస్తే వీలైనంత వరకు ప్రతి పండుగకు వచ్చినాం. అటు తెలంగాణ తిరిగినాం, పార్టీ పని చూసినాం, దవాఖాన్ల పని చూసినాం, మళ్ళీ ఏ ఊర్లో పండుగ అయినా వచ్చిపోయినాం. ఆపదకు సంపదకు మనం నిలబడి సేవ చేసుకున్నాం. ప్రతి ఊర్లో మంచికి చెడుకు నిలబడ్డాం. ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు కావాలంటే అన్ని స్ప్రింక్లర్ సెట్లు మా రైతులకు అందించుకుంటా పోతా ఉన్నాం. ఎంత మంచి రోడ్లు వేసుకున్నామో మీకు తెలియంది కాదు. ఏ ఊర్లో పోయినా బ్రహ్మాండమైన రోడ్లు. మొన్న మహారాష్ట్రకి ఎవరో వచ్చి చెప్తుండ్రు, మన రోడ్లు చూసి ఎండాకాలంలో మత్తళ్ళు దుంకే చెక్ డ్యాంలను చూసి, అరే సార్ మా దగ్గర అయితే ఇట్లా ఉండే అన్నారు. షోలాపూర్లో వచ్చింది మొన్న ఎప్పుడో. షోలాపూర్లో 4 వద్దులకు ఒక్కనాడు మంచినీళ్ళు వస్తాయట. ఆడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. 4 వద్దులకు ఒక్కనాడు నల్లొస్తే పరిస్థితి ఏంది? మనకు ఒక్కనాడు నల్ల రాకపోతే ఆగమాగం. నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, సార్ నల్ల రాలే ఇయ్యాల. మరి 4 వద్దులకు ఒకసారి నల్ల వచ్చే షోలాపూర్లో ఏమనాలి బీజేపీ వాళ్ళను? ఇవి కూడా దయచేసి ఆలోచించండి. మా అక్క చెల్లెళ్ళు ఇవాళ ఎక్కడ ఏ ఊర్లోనన్నా మహిళా భవనం లేని ఊరున్నదా? ప్రతి ఊరికి మహిళా భవనం కట్టించినాం. ప్రతి ఊర్లో మహిళలకు మంచి ఫర్నిచర్ ఇప్పించినాం. మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణం ఇప్పించినాం. మహిళలకు ఇవాళ ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, ఇవాళ రేపో మాపో గృహలక్ష్మి అనే కార్యక్రమం కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇదేంటిది గృహలక్ష్మి అంటే, మీ ఇంటడుగు జాగలో ఇల్లు కట్టుకుంటే మీకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఈ మగోళ్ళకి ఇస్తే మన తొవ్వంట ఖర్చులు ఉంటాయి, ఆడోళ్ళకి అయ్యింది, దాని పేరు గృహలక్ష్మి అని పేరు పెట్టమన్నాడు. కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, గృహలక్ష్మి. ఆ డబ్బులు కూడా మీకే ఇస్తాం. ఇంకెవరైనా ఊర్లలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం. సో ఇట్లా ఇవన్నీ కూడా
మనం చక్కగా చేసుకుంటూ ముందుకు పోదాం.